పార్లమెంటులో కుక్కలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఎవరు? రేణుకా చౌదరి. కరిచేది కుక్క కాదు, పార్లమెంట్‌లో కూర్చున్న వాళ్ళు కుక్కలు అని మాట్లాడరు డైరెక్ట్‌గా. వివాదం రేపిన కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు. ఆమె దాదాపుగా ఎప్పుడు మాట్లాడినా కొద్దిగా సంచలనాలే ఉంటాయి. ఈ మధ్య ఎక్కువ మాట్లాడలేదు. మాట్లాడక నిన్న మాట్లాడారు. సో, నిన్న ఏమైంది? ఆమె వెళ్ళేటప్పుడు ఒక 2 యాక్సిడెంట్ జరిగింది. కారు, ఇంకొక వెహికల్ ఎక్కడ పార్లమెంట్‌కొస్తున్నప్పుడు ఒక స్కూటరు, కారు ఢీకొన్నాయి. అక్కడ ఒక కుక్క ఉన్నది. ఆ కుక్కను ఈమె కార్‌లో ఎక్కించుకొని పోయింది. ఆ కార్‌లో ఎక్కించుకొని పోయినప్పుడు అక్కడ పార్లమెంట్ దగ్గర తనిఖీలు చేస్తారు. ఆ తనిఖీలు చేసేవాళ్ళు, "అమ్మ, పార్లమెంట్‌లోకి కుక్కను అనుమతించరు" అని అన్నారు. పాపం వాళ్ళు సిబ్బంది అట్లనే అంటారు. "అరే! ఇది కుక్క అరిచే కుక్క, ఇది కరిచే కుక్క గాదు. ఇది ఏం కరవదు. అరిచే కుక్కలన్నీ పార్లమెంటులోనే ఉన్నాయి" అని ఆమె ఎంపీలందరినీ కలిపి, ఈవెన్ కాంగ్రెస్ అరిచే కుక్క పార్లమెంట్‌లో ఉండేది మొత్తం ఎంపీలు. సో, పార్లమెంట్‌లో కూర్చున్న వాళ్ళు కుక్కలు అంటే ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీతో పాటు నరేంద్ర మోడీ, అమిత్ షా అందరూ కుక్కలు అని ఒక్కటే మాటలో ఆమె కుక్క తిట్లు తిట్టింది ఎవరిని? ఎంపీలని. ఏం పడుతుందని దాన్ని తీసుకొనొచ్చినాం. ఇందులో ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడున్నది? సో, కుక్కను రక్షిస్తే సమస్యాత్మకంగా దాన్ని చూపెడుతున్నారు అని ఆమె నిన్న మాట్లాడడం జరిగింది. కరిచేది కుక్క కాదు, పార్లమెంట్‌లో కూర్చున్న వాళ్ళు కుక్కలు అని ఆమె చెప్పిన స్టేట్మెంట్. మరి ఇప్పుడు దీనికి సభా హక్కుల ఉల్లంఘన కింద ఆమె గనుక నోటీసులు ఇస్తే గ్యారంటీగా ఆమె క్షమాపణలు చెప్పాలి. మరి ఈమెనంత సీరియస్‌గా అటు కాంగ్రెస్, ఎందుకంటే దీన్ని సీరియస్‌గా పట్టించుకుంటే దీనికోసం ఒక 2 రోజులు పార్లమెంట్ వృధా. వదిలేస్తే ఖతం ఇంతటితోటి ఆగిపోతది. తీసుకుంటే ఈమె ఇప్పుడు పెద్ద హైలైట్ అయితది. సో, హైలైట్‌గా కానిస్తారా? వదిలేస్తారా? సప్పుడుగంక నోటీస్ ఇచ్చేసి పక్కన పెట్టేస్తారా? ఏందనేది చూద్దాం.